నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా జ్యోతిష శాస్త్ర రీత్యా గురువుకి అధిష్టాన దేవత అయినటువంటి ఈశ్వరుడికి సంబంధించిన 8 ముఖ్యమైన రుద్రాభిషేకాలు ఏంటో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో, రుద్రాభిషేక సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటో పరిశీలిద్దాం. ఈశ్వరుడికి అభిషేకం నిర్వహించేటప్పుడు 8 రకాలుగా అభిషేకాన్ని నిర్వహించవచ్చని వేదం మనకు తెలియజేస్తోంది. మొదటిది ఏకవార రుద్రాభిషేకం. ఈ ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తే పృథ్వీ రూపంలో ఉన్న ఈశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై సర్వ పాపాలను తొలగింపజేసుకోవచ్చు. రెండవది ఆవృత్తి రుద్రాభిషేకం. ఈ ఆవృత్తి రుద్రాభిషేకం నిర్వహించినట్లయితే జల రూపంలో ఉన్న ఈశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై సర్వ సుఖాలను పొందవచ్చు. మూడవది రుద్ర అభిషేకం. ఈ రుద్ర అభిషేకం నిర్వహిస్తే తేజో రూపం, అగ్ని రూపంలో ఉన్న ఈశ్వరుడి అనుగ్రహాన్ని పొంది ధనలాభం, ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. నాలుగవది ఏకాదశ రుద్రాభిషేకం. ఈ ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తే వాయువు రూపంలో ఉన్న శివానుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలను, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఐదవది శతరుద్రాభిషేకం. ఈ శతరుద్రాభిషేకం నిర్వహిస్తే ఆకాశ రూపంలో ఉన్న శివానుగ్రహానికి పాత్రులై పుత్ర పౌత్రులందరూ కూడా చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఆరవది లఘురుద్రాభిషేకం. ఈ లఘురుద్రాభిషేకం నిర్వహిస్తే శివుణ్ణి సూర్యుడిగా వేదం వర్ణించింది కాబట్టి సూర్యుడి రూపంలో ఉన్న శివానుగ్రహానికి పాత్రులై పునర్జన్మను నివృత్తి చేసుకోవచ్చు. అంటే మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి లఘురుద్రాభిషేకం విశేషంగా సహకరిస్తుంది. ఏడవది మహారుద్రాభిషేకం. మహారుద్రాభిషేకం నిర్వహిస్తే చంద్రుడి రూపంలో ఉన్న ఈశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై జ్ఞాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు. ఇక చివరిది 8వది అతిరుద్రాభిషేకం. ఈ అతిరుద్రాభిషేకం నిర్వహిస్తే సర్వరూపాలలో ఉన్న ఈశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై శుభఫల ప్రాప్తిని అన్ని విషయాలలో పొందవచ్చు. ఇలా వేదం 8 రకాలుగా రుద్రాభిషేకాన్ని వివరించింది. ఎప్పుడైనా సరే ఈశ్వరుడికి అభిషేకం పూర్తయిన తర్వాత ఒక మంత్రం, ఒక శ్లోకం చదువుతూ శివలింగం పైనుంచి క్రింద వరకు పుష్పంతో ఈశ్వరుడి లింగాన్ని అలా తుడుస్తూ ఉండాలని వేదం మనకు తెలియజేసింది. ఆ మంత్రము, దానిలో ఉన్న అంతరార్థం పరిశీలిస్తే అక్షిభ్యాం తే నాసికాభ్యాం కర్ణాభ్యాం చుబుకాదది యక్ష్మగం శీర్షణ్యం మస్తిష్టాగ్నిహ్వాయ వినృహామితే. ఇది మంత్రం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే అక్షిభ్యాం అంటే నేత్రాలు, నాసికాభ్యాం అంటే ముక్కు, కర్ణాభ్యాం అంటే చెవులు, చుబుకాదది అంటే గడ్డం, యక్ష్మగం శీర్షణ్యం అంటే శీర్షభాగం, మస్తిష్టాగ్నిహ్వాయ అంటే మస్తిష్కం అంటే మెదడు, జిహ్వ అంటే నాలుక. ఇలా ఈశ్వరుడి శరీర భాగాలు మొత్తం కూడా వినృహామితే శుభ్రం చేస్తున్నాను అని ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. ఈ మంత్రం చెప్పుకుంటూ ఒక పుష్పంతో ఈశ్వరలింగం పైనుంచి క్రింద వరకు తుడవాలని వేదం మనకు తెలియజేసింది. మంత్రం చెప్పలేని వాళ్ళైనా సరే శివాభిషేకం పూర్తి కాగానే ఒక పుష్పం తీసుకోండి. ఆ పుష్పంతో శివలింగం పైనుంచి క్రింద వరకు అలా తొడవండి. ఇలా చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శివాభిషేకానికి ప్రత్యేకంగా సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కార్తీక మాసం, శ్రావణ మాసం, మాఘమాసం, ఈ 3 మాసాలు కూడా ఉత్తమమైనవిగా, అలాగే నదీ తీర ప్రాంతాలు, పర్వతాలకు సమీపంలో ఉన్నటువంటి శివాలయాల్లో చేసే అభిషేకము, ఎక్కడైనా సరే పశ్చిమ అభిముఖ ద్వారం ఉన్నటువంటి శివాలయంలో చేసే శివాభిషేకము, ఇవి ఉత్తమమైనవిగా కూడా శైవాగమము అనే ప్రామాణిక గ్రంథంలో వివరించడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మాఘమాసం కాబట్టి మాఘమాసంలో శివాభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ శివాభిషేకాలు నిర్వహించండి. శివకృపకు సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన మహాశివరాత్రి సందర్భంగా ఈశ్వరుని ఏ విధంగా ఆరాధన చేయాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎన్నేందెచ్చితి
తెత్తునింక మరి ఎన్నే వస్తువుల్ వీనిలో కొన్నింటిందిని కొన్ని డాతుననుచున్ కొండాడుడేగాని తా కన్నుల్ మూసెడినంతలో ఒకటియున్ కన్పట్టవు ఈ నీటిపై చిన్నెల్ నమ్ముట కన్న పండితునకున్ చేటున్నే కామేశ్వరీ. ఓ కామేశ్వరీదేవి, ఎన్నేం తెచ్చితి తెత్తునింక మరి ఎన్నేం వస్తువుల్ నా పాండిత్యంతో నా మేధాశక్తితో అనేకానేక విధాలుగా సంపాదించి వ్యాపారం చేసి వ్యవహారం నడిపి ఎన్నో వస్తువులను సమకూర్చుకున్నాను. ఎన్నేం తెచ్చితి తెత్తునింకా ఇంకా సంపాదిస్తాను. మరి ఎన్నే వస్తువులు ఇంకా ఎన్నెన్నో వస్తువులను ఇంకా నేను సంపాదిస్తాను. వీనిలో కొన్నింటిని అనుభవించి కొన్ని డాతుననుచున్ కొండాడుటేగాని ఇంతవరకు నాకు ఏర్పాటు చేసుకున్న ఆ మిగతాది నా కొడుకులకి కూతుళ్ళకి అల్లుళ్ళకి బంధువులకి వీళ్ళందరికీ ఏర్పాటు చేశా, మనకి ఏమీ ఇబ్బంది లేదు అని అనేకానేక విధములుగా విభాగాలు చేసుకుని సంపాదించింది. ఇంకా సంపాదించేటువంటివన్నీ కూడా తాను ఏం చేయబోతున్నాడో ప్రణాళికలు వేసి ఆలోచించుకోవటమే తప్పితే కొన్ని డాతుననుచున్ కొండాడుటేగాని తా కన్నుల్ మూసెడినంతలో తాను శాశ్వతంగా కళ్ళు మూసేటువంటి పరిస్థితి వచ్చేటప్పుడు ఒకటియున్ కన్పట్టవు ఈ సంపదలు ఏవీ కూడా కనపడవు. తన శరీరం బలహీనపడి రోగాల బారిన పడకపోయినా సరే వృద్ధాప్య దశ వచ్చి తన తరువాతి తరం తనకు దూరమై తన మాటకి విలువ లేనటువంటి స్థితి వచ్చి ఈ మనస్సు ఏకాగ్రముగా మంచి విషయాల మీద నిలబడక వీరికి ఎవరికీ నా మీద విశ్వాసం లేదనేటువంటి భావంతో జీవుడు బాధపడతాడు. అటువంటి పరిస్థితుల్లో తాను సంపాదించినటువంటి ఈ విభాగాలు చేసిన ఆస్తులేవి కూడా గుర్తుకురావు. కన్నుల్ మూసెడి అంతలో ఒకటియున్ కన్పట్టవు ఇవేవి కూడా కనపడవు. అవేవి అసలు లెక్కలోకి ఉండదు. అప్పుడు ఈ సంపాదించిందే, ఈ గర్వించినదే, నీటిపై చిన్నెల్ ఇవన్నీ కూడా నీళ్ల మీద అనేకమైనటువంటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, అందంగా ఉంటాయి. చూస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ వాటి వల్ల తనకేమీ ప్రయోజనం లేదు, అక్కడ ఏమీ జరగటం లేదు. ఊరికనే ఒక ఆకర్షణ మాత్రం కలుగుతూ ఉంటుంది. ఆ నీళ్లలో సుడులు తిరగటం, వలయాలు ఏర్పడటం ఇవన్నీ కూడా అటువంటివి. అలా భావించాలి. నీటిపై చిన్నెల్ నమ్ముటకున్న ఈ నీటి మీద ఈ సుడులు వన్నెలు చిన్నెలు వంటివి వీటిని నమ్ముట కన్నా పండితునకున్ చేటున్నే. పండితుడు అంటే విజ్ఞాని, విద్యావంతుడు, వివేకి. వివేకము, విజ్ఞానము, పాండిత్యము, అనేకానేక శాస్త్రములలో జ్ఞానము, అనుభవము ఉన్నటువంటి వాడు వీటిని నమ్ముకున్నట్లయితే ఏమాత్రమైన ఫలితం ఉంటుందా? ఇంతకన్నా చేటు ఉన్నదా? ఓ కామేశ్వరీదేవి, ఎన్నే తెచ్చితి తెత్తునింక మరి ఎన్నే వస్తువుల్ వీనిలో కొన్నింటిందిని కొన్ని డాతుననుచున్ కొండాడుటేగాని తా కన్నుల్ మూసెడినంతలో ఒకటియున్ కన్పట్టవు నీటిపై చిన్నెల్ నమ్ముట కన్న పండితునకున్ చేటున్నే కామేశ్వరి అంటూ లోక లక్షణములను సుస్పష్టముగా తెలియజేస్తూ తాను సంపాదించిన దానికి గర్వం చెందినట్లయితే ప్రయోజనం లేదు, అవేవి ఉపయోగపడవు తనకు అనేది సుస్పష్టంగా ఉదాహరణలతో సహా తెలియజేస్తూ ఆ కామేశ్వరీదేవిని ఆరాధిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో గొప్ప పద్యరచన చేసి మహాద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, అవధాన చక్రవర్తులు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కవుల కామేశ్వరీ శతకంలోని మరి ఒక పద్యం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ కామేశ్వరీదేవ్యై నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘబహుళ ద్వాదశి గురువారం.
ద్వాదశి పారణ విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. బ్రాహ్మణోత్తమునికి భోజనాదులు చక్కగా ఆచరించి దక్షిణ తాంబూలాలతో పాటు నువ్వుల్ని కూడా దానం చేయటం విశిష్ట సత్ఫలితాన్ని ప్రసాదింపజేస్తుంది అని అర్థం. నువ్వులలో ధీశక్తి దాగి ఉంటుంది. చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేసేది నువ్వులే. అందుకే అంత శక్తివంతమైన ప్రభావం ఉంది కాబట్టే ప్రతి చిన్న విషయంలో కూడాను పితృదేవతలకు తర్పణాదుల దగ్గర నుంచి ఈ నువ్వులే ఎక్కువగా ఉపయోగించేటువంటి సాంప్రదాయ లక్షణం కనిపిస్తుంది. ఆరోగ్యప్రదమైనటువంటి జీవితానికి కూడా నువ్వులు సహకరిస్తాయి సుమా. అంతేకాకుండా విష్ణు పారాయణ మాఘమాసం ద్వాదశి తప్పనిసరిగా విష్ణుదేవుని కీర్తించటం సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది. గోవింద నామాలు మనస్ఫూర్తిగా ధ్యానం చేయటం, ఆ విష్ణుదేవుని యొక్క దేవాలయాన్ని సందర్శించి నమస్కృతాంజలు గడించటం, తులసి మాలను స్వామికి సమర్పించటం, ఇవన్నీ కూడాను చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న చందంగా పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. అంటే మనస్సు అటువైపుకి పయనింప చేసుకోవాలి. ఇది ఆచరించాలి అనేటువంటి విశేషం మీ మనసుకు కలగాలి. అప్పుడే దానికి తగిన సత్ఫలితాన్ని కూడా మీరు పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను మాఘ బహుళ ద్వాదశి శుభకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేసేది. ఆయన యొక్క ఆశీస్సుల్ని మనం చక్కగా పొందటానికి చక్కటి సుదినంగా కూడాను భావన చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవందేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 6:17. తిథి ద్వాదశి రాత్రి 9:14 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 6:28 వరకు. వర్జం మధ్యాహ్నం 1:36 నుంచి 3:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:34 నుంచి 11:20 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:58 వరకు. అమృతకాలం రాత్రి 11:43 నుంచి 1:24 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషాలు: గురువారం, అలాగే తిలద్వాదశి, ప్రదోషం కూడా. తిలద్వాదశి ప్రయుక్తంగా, ప్రదోష ప్రయుక్తంగా శంకరునకు నువ్వులను మనం పూజ చేయవచ్చు. 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తిలద్వాదశి కాబట్టి నువ్వులు స్నానంలో ఉపయోగించడం, ఒంటికి రాసుకోవడానికి ఉపయోగించడం, ఆహార పదార్థాల్లో తినడానికి వాడడం, నివేదనకు వాడడం, దానానికి వాడడం, ఇవన్నీ కూడా అత్యుత్తమ సత్ఫలితాలను, ఆరోగ్యాన్ని కలిగించేటువంటి అంశాలు. ముఖ్యంగా దానం చేయాలి. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలపు వేళ శంకరుని ఆరాధన చేసి, ఆ ఆరాధించేటప్పుడు కూడా నువ్వులతో ఆరాధించి మనం పూజించడం ద్వారా
శని దోషాలను మనం అధిగమించవచ్చు. ఆ పూజించినటువంటి నువ్వులను మాత్రం ఆవులకు పెట్టాలి. ఇంకా విశేషించి గురువారం కాబట్టి మనం కేజీంపావు శనగలతో శంకరునికి పూజ చేసి ప్రదోష సమయంలో వాటిని ఆవులకు పెట్టడం ద్వారాను, అలాగే దత్తాత్రేయుని యొక్క అవతార రూపాలైనటువంటి ఆలయాలలో శనగపిండితో చేసినటువంటి పదార్థాలను నివేదించి ప్రసాదంగా అందరికీ పంచడం ద్వారాను ఆ గురుని యొక్క దోషాలను అధిగమించగలుగుతాం. గురుదోషాలు అధిగమిస్తే ఏమవుతుంది? మనకు గౌరవం సిద్ధిస్తుంటుంది, జ్ఞానం సిద్ధిస్తుంటుంది. ఎక్కడైనా సరేనండి, గౌరవం అనేటువంటిది జ్ఞానం వల్లే కలుగుతుంది తప్ప అజ్ఞానం వల్ల కలగదు, ధనం వల్ల కలగదు. అదంతా కూడా భ్రమ. అందుకని మనకు ధనం వల్ల గౌరవం రాదు, జ్ఞానం వల్ల గౌరవం వస్తుంది. కాబట్టి ఆ గురుని యొక్క అనుగ్రహంతో గౌరవాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. భోగభాగ్యాలు అశాశ్వతాలను గ్రహించడం చేత కలిగే వైరాగ్యం ఉత్తమమైనది. ఇలాంటి వైరాగ్యం ఉన్న వ్యక్తి భోగభాగ్యాల మధ్య ఉన్న ఏమీ కాడు. మానసికమైన శారీరకమైన ఎదుగుదలకి మూలం అమ్మ ఒడి. ఆధ్యాత్మిక ఎదుగుదలకు మూలం సద్గురు కృప అనే బడి. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. 32వ పీఠాధిపతి ప్రహ్లాద వరదో దేవో యో నృసింహ పరో హరి నృసింహోపాసక నిత్యం తం నృసింహ గురుం భజే. ఇప్పుడు మనం గురు వందనం చేసేటప్పుడు ఏవి చదువుతున్నాం అక్కడి నుంచి మనం వస్తున్నాం. 32వ పీఠాధిపతి నుంచి నృసింహ భారతి అనే పేరుతో చాలామంది పీఠాధిపతులు ఈ పరంపరలో వచ్చారు. 8వ నృసింహ భారతి అనాలి. ఈ మహానుభావుడు అసలు నృసింహ లక్షణాలు చాలా ఉన్నాయి. అసలు నృసింహుడికి బ్రహ్మజ్ఞానానికి ఏమి సంబంధమో శంకరులను అడగండి. లక్ష్మీ నృసింహ మమది కరావరం ఎందుకు రాశారో అందుకు అది తెలిస్తే చాలు. ఇక్కడ వీరి మహిమలు చాలా చాలా మనకు చెప్పబడుతుంటాయి. మహాత్ములు ఈ నృసింహ భారతీ స్వామి వారు. ఆ తర్వాత ఈయన సమయంలో హిందూ మహమ్మదీయ ఆంగ్లేయ ప్రభుత్వాలన్నీ వీరిని గౌరవించాయి. అది తెలుసుకోవాల్సింది. వీరి వద్దకు వచ్చాక అంటే వారి తపశ్శక్తి అలాంటిది. అనేకములు మారుతూనే నిలబడగలిగాయి. ఎందుకంటే శంకరుల తర్వాత ఎన్ని దాడులు జరిగాయండి. ఈ దాడులు తట్టుకొని నిలబడింది. ఇప్పటికీ భారతదేశాన్ని రక్షిస్తున్నది ఆదిశంకరుల తపశ్శక్తి. మర్చిపోవద్దు ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ తర్వాత వచ్చిన వారు శ్రీ సచ్చిదానంద శివాభినవ్యన్ నృసింహ భారత్యభిధాన్ యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభురూపాన్. సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి. ఈయనొక మహాతపస్వి. అందరూ జీవన్ముక్తులు, సర్వశాస్త్రవేత్తలు. అంతేకాదు ఈయన గురుభక్తి ఒకటి విశేషం. నేను కాశీ హిందూ విశ్వవిద్యాలయాన్ని శంకుస్థాపన చేయడానికి పిలిస్తే మదన్మోహన్ మాలవీయ గారు, ఆయన మహాత్ములండి, ఆయన పిలిచినప్పుడు ఈయన తన గురువు గారి పాదుకులను పంపించారు. ఎందుకంటే నా ఆశీస్సులు మీరు ఆశించారు, మా గురు పాదుకులు వస్తే అవి ఇంకా శక్తివంతములయ్యా అని పంపించారు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అంత మహాత్ములు వీరు. వీరి తర్వాత వచ్చినటువంటి గురువులు చంద్రశేఖర భారతి మహాత్ములండి. ఇక్కడ సదాత్మధ్యాన నిరతం విషయేభ్య పరాన్ముఖి. శ్లోకాల్లో వాళ్ళ తత్వం ఉంది, విషయములు పట్టవు. ఒకసారి ఈయనకి షష్ఠిపూర్తి 8 ఉత్సవాలు చేశారు. పీఠంలో చేస్తారు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే లోక కళ్యాణం కోసం అతిరుద్ర చండీ యాగాలు చేశారు. ఆ చేసిన తర్వాత యాగాలు పూర్తి చేసి మీరు వచ్చి ఆశీర్వచనాలు ఇవ్వండి పిలిచేట. రాలేదండి. ఎందుకంటే షష్ఠిపూర్తి దేహానికి, ఆత్మనిరతుడికి పట్టవు. అలాంటి స్థితి. ఆయన ఒకటే అన్నారు, హోమాలు ఈశ్వరునకు స్వీకారయోగ్యములయ్యా అన్నట్టు మహానుభావుడు. అలా ఉన్నారంతే. అలాంటి సదాత్మధ్యాననిత నిరంత అంతర్ముఖ మహానుభావుడు, తపశ్శక్తి సంపన్నుడు, సర్వశాస్త్రవేత్త, సర్వజ్ఞులు, త్రికాలవేత్త చంద్రశేఖర భారతీ స్వామి వారు. వారి తర్వాత వచ్చిన వారు అభినవ విద్యాతీర్థ మహాస్వాములు వారు. వీరి కాలాల్లో చాలా చాలా అభివృద్ధి సాధించి వివేకినం మహాప్రజ్ఞం ధైర్యోదార్య క్షమానిధిం సదాభినవ పూర్వంతం విద్యాతీర్థ గురుం భజే. ఆయనకు నమస్కరించి అభినవ విద్యాతీర్థ అంటే విద్యాతీర్థులు ఉన్నారు కదా, ఈయన అభినవ విద్యాతీర్థులు అనమాట. విద్యాశంకరుల యొక్క మరొక స్వరూపంగా మనం భావించవచ్చు. ఈ మహానుభావులు ఎటువంటి త్యాగం అంటే అసలు సన్యాస ధర్మం 100కు 100 పాళ్ళు పాటించే పీఠ పరంపర అండి శృంగేరిది. సామాన్యం కాదు. సన్యాసి ఎలా ఉండాలో విషయభ్య పరాన్ముఖం.
తపశ్శక్తి, ధర్మము, విద్య కాపాడతారు, వాటితో ప్రపంచాన్ని కాపాడతారు. అది తెలుసుకోవాల్సింది. ఆయన 1965లో మద్రాసులో వీరికి కనకాభిషేకం చేశారు. ఆయన ఏం చేశారంటే ఆ నాణాలన్నీ కలిపి మఠం తరపున తాను ఒక 5,000 కలిపి జాతీయ రక్షణ నిధికి సమర్పించారు. చూడండి ఇక్కడ ఆ రోజుల్లో. అంటే త్యాగం అంటే అది. ప్రతి పీఠాధిపతి మత రక్షణ కోసం కాదు, దేశ రక్షణ కోసం, ధర్మరక్షణ కోసం తాపత్రయపడ్డారు. ఆడ తర్వాత 36వ పీఠాధిపతికి నమస్కారం చేసుకుందాం. భారతీ తీర్థ నామ్నాయో భావి సందీపయం జగత్ అజ్ఞానధ్వాంత సంచేత్త జయత్యజ్య జగద్గురు. అద్య జగద్గురు మన జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి వారు వచ్చారు. 36వ జగద్గురు. ఈయన జన్మించింది 1951 ఏప్రిల్ 11వ తేదీ. అది కూడా బందరులో జన్మించారు. ఆ తర్వాత వీరు ప్రధానంగా నరసారావుపేటలో ఉండడం, తండ్రి వద్దనే వేదస్మాత్తములను అధ్యయనం చేశారు. ఆంగ్ల గణితాది విద్యలు స్కూల్లో కాస్త చదువుకున్నవి. వీరి గురుభక్తి చాలా విశేషము. మహాతపస్వి, సర్వ వేదాంతవేత్త, సామాన్యమైన విషయం కాదు, సర్వశాస్త్రవేత్త. ఆ మాటకొస్తే మనం ఇప్పుడు శృంగేరికి వెళితే 2 శారదలు కనబడతారు. ఒకరు ఆలయంలో కూర్చున్న శారద, పీఠంలో నడయాడే శారద భారతీ తీర్థస్వామి, మనతో మాట్లాడే శారద భారతీ తీర్థస్వామి వారు. తెలుసుకోండి ఇక్కడ సాక్ష శారద అంటే ఏం చెప్పుకున్న దక్షిణామూర్తి రూపం, కానీ ప్రత్యక్ష దక్షిణామూర్తి అని. ఇప్పుడు దక్షిణామూర్తి రూపం ఎక్కడుంది అంటే శృంగేరిలో జగద్గురు భారతీ తీర్థస్వామి రూపంగా ఉందని అస్మదాదులు భావిస్తూ ఉంటాం. ఇది మా భక్తి, మా లాంటి కోట్లాది మంది భక్తి. అనేక మందికి దివ్యానుభవాలు ఉన్నాయి ఇక్కడ దేశ విదేశాల్లో కూడా. ఒక పీఠాధిపతిని ఎంచేటప్పుడు వారి దృష్టి చాలా విశేషం. ఆ శంకర విభూతి ఎవరిలో ఉందో అనేది మరో శంకర విభూతి తెలుసుకోగలదు. అలాంటి శంకర విభూతి కలిగినటువంటి మరొక గొప్ప జ్ఞానాన్ని ఆయన ఎంపిక చేశారు వారి విధుశేఖర భారతీ మహాస్వామి వారు. ఈ 36-37 పీఠాధిపతులను కూడా మనం దర్శించుకోగలం. ఇంతమంది పీఠ పరంపర చేత పూజింపబడుతున్న మా శారదాంబ మొట్టమొదటి జగద్గురువైనటువంటి ఆదిశంకరులు అంటున్నారు, సువక్షోజ కుంభాం సుధాపూర్ణ కుంభాం ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం సదాస్యేందు బింబాం సదానుష్ఠ బింబాం భజే శారదాంబాం అజస్రం మదంబాం. మా అమ్మ ప్రపంచాన్ని పోషించే సంగీత సాహిత్య వక్షస్థలం కలిగి ఉన్నది. సూర్యచంద్రులే వక్షస్థలంగా ప్రపంచాన్ని కాపాడుతోంది. అందుకే సువక్షోజ కుంభాం సుధాపూర్ణ కుంభాం, అమృతమునించినటువంటి కుంభాన్ని పట్టుకుంది. కటాక్షే దయాద్రం, కళ్ళల్లో దయ, కరే జ్ఞానముద్రాం, కళాభిర్వినిద్రాం, సర్వ కళ్ళతో జాగరూక స్థితిలో ఉన్న తల్లి. కళాపై సుభద్రాం, అనేక రకాల అలంకారాలతో శోభిల్లుతున్నది. పురస్త్రీం వినిద్రాం, మొదటి స్త్రీ అయిన తల్లి. వినిద్రాం, నిద్రాది వికారములు లేనిది, అంటే తామసకమైన స్థితి లేని నిత్య జాగరూకమైన జ్ఞానస్వరూపిణి. పురస్తుంగభద్రాం, తుంగభద్రా తీరమే పురముగా చేసుకున్నటువంటి భజే శారదాంబాం. సర్గపూర్వస్థితాం తాం అంటారు ఒక చోట, సృష్టికి ముందే ఉన్న తల్లి అని. అదే పురస్త్రీ అనే మాటకు అన్వయం. ఈ తల్లిని ఎన్ని వాహనాలతో చూడొచ్చు అంటున్నారు శంకరుడు. ఆయన ఏర్పరిచిన పద్ధతి కురంగే తురంగే. కురంగం అంటే లేడి, తురంగం అంటే తెలుసు గుర్రం. మృగేంద్రే సింహం, ఖగేంద్రే గరుత్మంతుడు, మరాళే హంస, మదేభే ఐరావతం, మహోక్షే వృషభం. వీటి మీద కూర్చున్న తల్లి అన్నారు. అంటే ఎప్పుడు వీటి మీద కనబడుతుందంటే మహత్యాన్ నవమ్యాం సదా సామరూపాం భజే శారదాంబాం అజస్రం మదంబా. కమలజ దయితాష్టకం. కమలజుడు అంటే బ్రహ్మ, బ్రహ్మ యొక్క ప్రియమైన శక్తి అయిన సరస్వతికి నమస్కారం. కళ్యాదౌ పార్వతీశ, పార్వతీశ్వరుడు దేవతల చేత ప్రేరేపింపబడి ప్రార్థింపబడి. పార్వతీశ్వరుడు అంటే ఎవరు? శివుడు. ఆయన శ్రౌతవర్త్మ అంటే వేద మార్గాన్ని ప్రతిష్ఠించజేయడానికై యతివేషం ధరించి భూమి మీదకి వచ్చాడు. ఆయన వస్తూ నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు తల్లి. తన సోదరి అయినటువంటి సరస్వతిని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు? మా కోసం. హింద్వర్ధ చూడా, అలా ధరించి నువ్వు ప్రకాశిస్తున్నావు అని చెప్తూ ఎన్ని రకాలుగా శృంగేరి సరస్వతి మనం అనుగ్రహిస్తుందో చెప్తున్నారు. కర్మ స్వాత్మోచితేషు స్థిరతరధిషణ దేహదాఢ్యం తదర్థం దీర్ఘం చాయుర్యశ్చ త్రిభువన విదితం పాపమార్గాద్విరక్తిం సత్సంగం సత్కథాయా శ్రవణమపి సదా దేవి తద్దత్వా కృపాబ్ధే విద్యాం శుద్ధాంచ బుద్ధిం కమలజ జయితే సత్వరం దేహిమయ్యం. మనందరూ అమ్మవారి ముందు చదవాల్సిన శ్లోకములండి. ఇప్పుడు మనందరి తరపున చదువుతున్నాం అనుకుందాం. పైగా మన మాటలకో మనం ఎలా మాట్లాడాలో గురువులు నేర్పుతారు, వాళ్ళకి అవసరం లేకపోయినా. ఇలా అడుగుదాం, అమ్మా మాకేం కావాలంటే మేము చెయ్యవలసిన స్వధర్మం ఏదుందో
అది చెయ్యగలిగేటట్టుగా మమ్మల్ని దీవించు. అది చెయ్యడంలో మా బుద్ధి చెక్కు చెదరకుండా ఉండాలి. అందుకే కర్మ స్వాత్మోచితేషు స్థిరతరధిషణం. 2, మా దేహానికి దృఢత్వం ఇవ్వు. ఇది బాగా నచ్చుంటుంది మొదటి దానికంటే. దేహదాఢ్యం. ఎందుకు దేహంగా దృఢంగా ఉండాలి? తదర్థం గొప్పగా చెప్పాడు. స్వకర్మని చక్కగా చేయడానికి పనికొచ్చే దేహదాఢ్యాన్ని ఇవ్వు. దానికోసమే దీర్ఘంచాయు, మాకు దీర్ఘాయువుమ్మా. యశశ్చ, సత్కీర్తిని ప్రసాదించు. ముల్లోకాలకి తెలిసే సత్కీర్తి. ఎందుకంటే ధర్మనిష్టగా జీవించేవాడికి కీర్తి వస్తే వాడి ధర్మం కూడా వ్యాపిస్తుంది. అందుకోసం తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు పాప మార్గాత్ విరక్తి, పాప మార్గంపై మాకు జుగుప్స కలిగేటట్టుగా అనుగ్రహించు. అమ్మ శారదాంబ చరణాలకి ప్రణమిల్లుతూ సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. రఘువంశంలో కాళిదాస మహాకవి రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నదానికి ఓ శ్లోకం చెప్తాడు. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. త్యాగాయ సమృతార్థానాం, ఆర్జించాడు దానం చేయడానికి. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడడు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందేమోనని. యశసే విజిగీషూణాం, ఆయన దండయాత్ర చేస్తాడు కీర్తి కొరకు మాత్రమే. అలాగే ప్రజాయీ గృహమీధినాం, ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు. దీని కొరకు అంటే ధార్మికమైన సంతానము కొరకు. అసలు ఆశ్రమం మారగానే దంపతులిద్దరూ తలంబ్రాలు పోసుకునేటప్పుడు అడిగేటటువంటి మంత్రములలో ఉన్నటువంటి ప్రార్థన అదే. మనకి ఐశ్వర్యము కలుగుగాక, నీతో కలిసి యజ్ఞము చేయుదునుగాక, నీ వలన నాకు కుమారులు కలిగెదరుగాక, మనం భగవత్ సంబంధమైన కార్యములు చేసేదముగాక. ఇద్దరు ప్రతిజ్ఞలు చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు. ఆ అక్షతారోపణం చేసుకునేటప్పుడు దేవతలను 3 మాటలు చేసేటటువంటిది సమంత్రకం. అందుకే ఆ తలంబ్రాలు పోసుకునేటటువంటి ఘట్టంలో ప్రజామేకామత్ సమృద్ధ్యతాం, యజ్ఞో మేకామత్ సమృద్ధ్యతాం, శ్రియో మేకామత్ సమృద్ధ్యతాం అని చెప్తారు. మాకు ఐశ్వర్యము కలుగుగాక, మాకు తగినన్ని పశువులు, తగినంత ఐశ్వర్యము కలుగుగాక, మాకు ధార్మికమైన సంతానము కలుగుగాక. ఆ తలంబ్రాలు పోసుకునేటప్పుడు మీరు మంత్రంతో పిలిచారు కాబట్టి దేవతలు వచ్చి నిలబడతారు అనుగ్రహించడానికి. అప్పుడు ఆ దేవతల పట్ల గౌరవ భావనతో తలంబ్రాలు పోసుకోవాలి తప్ప, నువ్వు ఏ మంత్రంతో తలంబ్రాలు పోసుకుంటున్నావో, ఏ సిద్ధి కొరకు పోసుకుంటున్నావో ఆ సమయంలో నువ్వు జాగ్రత్తగా భక్తిభావనతో పరమేశ్వరుని యందు పూనికతో కూర్చుని ఉండగలిగితే సమస్తమైనటువంటి సంపత్తి దేవతల యొక్క అనుగ్రహము చేత కలుగుతుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి దశరథుడు వ్యధ చెందాడు అంటే అందులో ఎంత ఆర్తి ఉందో చూడండి. ఎవరికి చెప్పుకుంటాడు? ఏమే సంతానం లేదు, పెద్దవాడిని అయిపోయాను, 60,000 సంవత్సరములు వచ్చేసాయి. ఒకానొకప్పుడు మంత్రులతో చెప్పుకున్నాడు, ఈ తెల్లగొడుగు కిందే నా శరీరం జర్జరీభూతమైంది, నాకు తెలియలేదు ఈ తెల్లగొడుగు వైభవంలో అన్నాడు. సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తుండగా నా శరీరం ముడతలు పడిపోయిందన్నాడు. మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం అన్నాడు. కాబట్టి నాకు సంతానం కావాలి. ఎవరిని అడుగుతాడు? తన మంత్రులకు చెప్పి గురువుల్ని ఆహ్వానించాడు. గురువు తీర్చగలడు. గురువు వైదికంగా తనకి సంతానం కలగకుండా వచ్చినటువంటి వైక్లభ్యాన్ని తొలగించడానికి, దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి కావలసినటువంటి కర్మకాండని సూచించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు గురువొక్కడే. అందుకని వశిష్ఠ మహర్షిని పిలిచాడు. అయ్యా, నాకు సంతానం లేదు, అలమటించిపోతున్నాను, నాకు సంతానం కావాలి, ఏం చేయమంటారని అడిగాడు. నీకు సంతానము కలగకుండా నీవు చేసినటువంటి గత జన్మలలోని ఏ పాపము అడ్డుపడుతోందో ఆ పాపమును తొలగించుకోవడానికి అశ్వమేధయాగం చెయ్యాలి. నీ పాపము తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత అప్పుడు నువ్వు సంతానమును అపేక్షిస్తూ పుత్రకామేష్టి చెయ్యాలి. తిన్నగా పుత్రకామేష్టి కాదు, అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చెయ్యాలి. ఎందుచేత అంటే కలియుగంలో అశ్వమేధంతో సమానమైనటువంటి క్రతువు ఒక్కటే, అనాథ ప్రేత సంస్కారం. అనాథ ప్రేతానికి సంస్కారం చేస్తే
అదే కలియుగంలో అశ్వమేధయాగం. అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకున్నా రెండిటిని చేస్తూ వెళ్ళాడు. ఒకటి గో సంరక్షణ, రెండు అనాథ ప్రేత సంస్కారం. రామచంద్రమూర్తి కూడా మీరు గమనించండి, రామాయణంలో జటాయువు ప్రాణం వదిలిపెడితే అంత్యేష్టి సంస్కారం చేశాడు. కబంధుణ్ణి గొయ్యి తీసి పాతిపెట్టాడు. రావణాసురుడికి అంత్యేష్టి సంస్కారం విభీషణుడు చెయ్యనంటే, నా యొక్క స్నేహితుడి సోదరుడు నాకు సోదరుడితో సమానం కాబట్టి నేను చేస్తాను అంత్యేష్టి సంస్కారం అన్నాడు. కృష్ణ పరమాత్మ దగ్గరుండి కురుక్షేత్ర సంగ్రామంలో పడిపోయిన ప్రతి వాళ్ళకి తిలోదకాలు ఇప్పించాడు. అంత్యేష్టి సంస్కారం శాస్త్రీయంగా జరగడం వెనక పరమేశ్వరుని యొక్క అవతారములు అన్నిటి యందు అంత శ్రద్ధ కనపడుతుంది. కాబట్టి దశరథ మహారాజు గారు వశిష్ఠుడితో ప్రాధేయపడ్డాడు, నీ పాపం పోవడానికి అశ్వమేధం చేయిస్తాను, నువ్వు దీక్షితుడివి కమ్మన్నాడు. అబ్బో, సరయూ నది ఒడ్డున పందిళ్ళు వేశారు, ఎక్కడ చూసినా చాలు చాలు ఇంక వద్దు ఇంక వద్దు అని వినపడుతుండేదిట. అలా వడ్డన చేశారు. అంత గొప్పగా మహానుభావులు వచ్చినటువంటి వాళ్ళు సామాన్యుల. వశిష్ఠో వామదేవస్య జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అని అటువంటి మహర్షులు, ఆ ఋష్యశృంగుడు మొదలైన వారందరూ వచ్చారు, అశ్వమేధయాగం చేశారు. భర్తకి ఎంత కోరికుంటుందో తండ్రి కావాలని, ఆయన యొక్క భార్యకి కూడా అంత కోరిక ఉంటుంది అమ్మ కావాలి అని. అందుకే అమ్మవారంతటి వారిని వ్యాసుడు పిలిస్తే ఇంక ఏ పేరు పెట్టి పిలవలా, శ్రీమాత అంటూ మొదలుపెట్టాడు. అమ్మని అమ్మానే పిలవాలి. మహాతల్లి కౌసల్య అన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పత్నులు కనుక సుమిత్ర, కైకేయి కూడా. నిజంగా మహారాజుకి ఉన్నటువంటి సంతానము కలగకుండా అడ్డు వచ్చి నిలబడినటువంటి తద్దోష నివారణార్థం వాళ్ళు పడిన క్లేశం ఏం సామాన్యమైంది కాదు అశ్వమేధయాగంలో. ఎందుచేత అంటే ఆవిడ కృపాణైర్విశేషాసైనం త్రిభిః పరమయాముదా అన్నారు మహర్షి. బంగారు సూదులతో సుమిత్ర, కైకేయి గుర్రాన్ని గుచ్చాలి, అది శరీరం పడిపోయిన తర్వాత. కౌసల్య 3 కత్తులు చేత్తో పట్టుకుని పరమయాముదా, నేను గుర్రాన్ని చంపుతున్నానన్న భావన లేకుండా ఎంతో సంతోషంతో ఆ గుర్రాన్ని వధించాలి. వధించిన తరువాత ఆ గుర్రం పడిపోతుంది. ఆ గుర్రం శరీరం పడిపోయాక సుమిత్ర, కైకేయి బంగారు సూదులతో గుచ్చుతారు. గుచ్చి సరిపోదు, ఆ మరునాటి ఉదయం మహారాజు దాని యొక్క వపని తీసి అగ్నిహోత్రమునందు పచనం చేస్తాడు. దాని మించి పొగొస్తుందని కాలి, ఆ పొగని యజమాని వాసన చూస్తాడు. ఆ వాసన చూడ్డం చేత తన యొక్క కోర్కె తీరకుండా అడ్డుపడినటువంటి పాపము తొలగుతుంది. అందుకు చెయ్యాలి అశ్వమేధం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నరసింహాయ నమః. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో చెబుతున్నాడు, మనస్సును వశం చేసుకోకపోతే అది తప్పుదారిలో నడుస్తుంది. అటువంటి మనస్సును మినహాయిస్తే మనకు శత్రువులు అనేవారే లేరు. కొంతమంది మాత్రము తమ సర్వస్వాన్ని దొంగిలించే బందిపోట్లు 6 అంటే కామ, క్రోధ, లోభమోహ, మద, మాత్సర్యాలనే 6 అంతఃశత్రువులను లేదా 5 జ్ఞానేంద్రియాలను, మనస్సును జయించకుండానే తాము 10 దిక్కులను జయించామని భావిస్తూ ఉంటారు. తమ దగ్గర ఉండేటువంటి ఈ ఇంద్రియాలనే జయించకపోతే, కామక్రోధాదులను జయించకపోతే, తమకే సంబంధించిన ఇంద్రియాలని ఎవరు జయించలేరు, కష్టం. వాళ్ళు అటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, నాదే అన్ని సర్వరాజ్యం, నేను చెప్పినట్టే వింటారు, మేము 10 దిక్కులను కూడా జయించామని వాళ్ళు భావిస్తూ అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. కానీ మనస్సును జయించి సకల ప్రాణుల యందు
సమచిత్తం గల సత్పురుషుడైన జ్ఞానికి శత్రువులే ఉండరు. నాది పరాయిది అనేటువంటి వ్యామోహం ఉండటం వల్లనే వ్యక్తికి శత్రువులు కలుగుతారు అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు హిరణ్యకశిపుడు, ఓ మందబుద్ధి, నువ్వు అతిగా వాగుతున్నావు. అంటే నువ్వు చావటానికి కూడా సిద్ధపడ్డావన్నమాట. అంటే ఇంకా నేను చావటానికి కూడా సరిగా ఉన్నాను అని రెడీ అయిపోయావు నువ్వు చావటానికి కూడా. ఎందుకంటే చావాలనుకునే వారి నోటి నుండి మాత్రమే ఇలాంటి పాడు చేసే మాటలు వస్తాయి. ఇది నిజం. ఓ మందభాగ్యుడా, నాకంటే వేరుగా మరో జగన్నాథుడు ఉన్నాడని నువ్వు చెబుతున్నావు కదా. అతడు ఎక్కడున్నాడు? అతడు సర్వవ్యాపి అయితే ఈ స్తంభంలో ఎందుకని కనిపించడం లేదు? అప్పుడే చూడండి, సర్వవ్యాపికత్వం అనేటువంటిది సర్వవ్యాపి అని ప్రహ్లాదుడు చెప్పాడు. అయితే సర్వవ్యాపి అంటే ప్రపంచమంతా నిండినవాడు, మన కంటికి కనపడుకోకుండా ఉండేటువంటి వాడు. కనపడుకోకుండా ఉండేటువంటి వాడు తన శక్తితో కనబడేటువంటి వాడు. ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి పదార్థంలోనూ, ప్రతి ప్రాణిలోనూ, ప్రతి ఊపిరిలోనూ పరమాత్ముడే సాక్షి, పరమాత్ముడే ఉన్నాడు అని చెప్పటంతో చాలా క్రోధంతో, అయితే సర్వవ్యాపి అయితే ఈ స్తంభములు ఎందుకని కనిపించడం లేదు నాకు? ఇక్కడ పెద్ద స్తంభం ఉంది కదా, అయితే దీంట్లో కూడా కనిపించాలి కదా. నువ్వు చెప్పినటువంటి పరమాత్ముడు అనేవాడెవడో? నువ్వు పొగరుతో అతిగా వాగినందుకు గాను జగదీశ్వరుడైన నేను నీ తలను ఇప్పుడే మొండెము నుండి వేరు చేస్తాను. ఇంతగా వాగావు కాబట్టి నేనే పరమాత్ముడు చూపటానికి నీ తలను వేరే చేసేస్తాను. ఎందుకంటే అది వాడికి వ్యామోహంతో, దురహంకారంతో, అతనికి జగత్తే నాది అనేటువంటి వర గర్వంతో కూడా. అదిగాక ఎప్పటి నుంచినో విష్ణు శత్రువే కదా అనే తల తిక్కబట్టి ఇక తల చెడిపోయి కొన వరకు దండిస్తూ ప్రహ్లాదుణ్ణి ఇంతవరకు ఈడ్చుకొచ్చాడు. ఈడ్చుకొట్టి అయితే ఇప్పుడు నేనే జగదీశ్వరుడు, నువ్వు ఏ జగదీశ్వరుడు అని చెప్తున్నావో ఆ జగదీశ్వరుడే నేనయ్యా, అందుకని నీ తలను ఇప్పుడే మొండెము నుండి వేరు చేస్తాను, కత్తరించి పారేస్తా నీ తలకాయని. ఇగో నేను దేవుడు కదా, అందుకని జగదీశ్వరుడనైనా నేను అని తనకు తానే చెప్పుకుంటున్నాడండి. నువ్వు అధికంగా ప్రేమించే ఆ శ్రీహరియే ఇప్పుడు నిన్ను రక్షించుగాక అంటూ బలశాలి అయినటువంటి ఆ గొప్ప రాక్షసుడు అనేక రకాల పౌరుషవాక్కులతో అంటే విపరీతమైన అహంకారంతో, విపరీతమైనటువంటి తానే అన్ని దిక్కులకు నేనే రాజా అనే అటువంటి పౌరుషవాక్యాలతో తన పుత్రుడిని పీడిస్తూ కత్తి పట్టుకొని సింహాసనం నుండి వేగంగా పైకి లేచి తన పిడికిలితో స్తంభాన్ని కొట్టాడు. వెంటనే స్తంభం నుండి గొప్ప భయంకరమైన ధ్వని పుట్టింది. ఒక్కపారి ఆ స్తంభాన్ని కొట్టాడు. ఈ స్తంభంలో కనపడమని చెప్పు నీ భగవంతుడు, ఇప్పుడు చూడు రక్షించమని చెప్పు నిన్ను, ఇప్పుడు చూడు వాడు కనపడకపోతే నీ తలకాన్ని చేసి తీసి పారేస్తున్నాను. వెంటనే స్తంభం నుండి గొప్ప భయంకరమైన ధ్వని పుట్టింది. అప్పుడు ఆ ధ్వనితో గంగాళం వంటి బ్రహ్మాండం పగిలిపోయిందా అనిపించింది. అంతా పెద్దగా ఉండేటువంటి ఈ బ్రహ్మాండము అంతా పగిలిపోయిందేమో, అన్ని దిక్కులు పగిలిపోతున్నాయేమో, అన్ని గోళాలు కూడా పగిలిపోతున్నాయేమో. ఊర్ధ్వలోకాల వరకు ఆ ధ్వని చేరింది. కేవలం భూమండలంలోనే కాదు, పై లోకాలు 14 లోకాల వరకు ఆ ధ్వని చేరిపోయింది. అంతగా లోపల నుంచి కనపడ్డాడు పరమాత్ముడు.
పగలగొట్టాడు. వీడు పగలగొట్టింది ఉండే, స్వామి పగలగొట్టిందే శబ్దం. దానిని విన్న బ్రహ్మదేవుడు, అక్కడ ఉండే దేవతలంతా మొదలైనటువంటి వాళ్ళంతా తమ తమ లోకాలకు ప్రళయమంతా కలిగిందేమో అని భావించారు. అన్ని లోకాల్లోనూ ప్రళయం వచ్చేసిందే అనిపించింది. ఎటువంటి ఆ ధ్వని అపూర్వము, అద్భుతం అయి ఉంది. అంత పెద్ద ధ్వని. రాక్షస సేనా నాయకులు దానిని విని ఎంతో భయపడ్డారు. అసలు దేవతలే భయపడుతుంటే ఇంకా సేనానాయకులు భయపడుకుంటారా? పరిగెత్తిపోయారు. కొంతమంది ఆ ధ్వని వింటూనే చచ్చిపోయారు కూడా. ఎన్నో ప్రాణులు అన్నీ చచ్చిపోయాయి. అంత పెద్ద ధ్వని ఎవరి చేత కూడా కాదు వినటానికి. పరాక్రమంలో తన పుత్రుడిని చంపాలనుకున్న హిరణ్యకశిపుడు కూడా ఆ ధ్వనిని విని అది ఆ సభలో ఎక్కడ పుట్టిందో ఎలా పుట్టిందో తెలుసుకోలేకపోయాడు. అంత పెద్ద శబ్దం అన్నమాట. శ్రీహరి సకల పదార్థాల యందు తాను వ్యాపించి ఉన్నానని నిరూపించి తన భక్తుడి మాటను, అంటే సనకాదులు శాపాన్ని, ప్రహ్లాదుడి మాటను, బ్రహ్మదేవుడి వరాన్ని నిలబెట్టడానికై ఆ సభలో స్తంభములో అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించి ప్రకటమయ్యాడు. శాపానుక్రమంగా నిర్ణయించిన బ్రహ్మదేవుల వరాలకు సరిగా అక్కడి నుంచి ఆ విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక రూపం, వర్ణన చేయటానికే వీలైనటువంటి రూపం అది. అటువంటి రూపాన్ని ధరించాడు స్వామి. ఏమిటో తెలియనటువంటి ఒక రూపం అది. ఇదేంటిది? ఇది ఏ రూపం? ఇది నరరూపమా, సింహరూపమా? ఒకటే అర్థం కావటం లేదు. సింహం ఏమిటి నడచటం? నడిచేదంటే కింద ఇంకా ఏంటి ఇట్లా ఉంది, కాలు మనుషుల్లాగా ఉంది. ఆ రూపం పూర్తిగా మృగము కాదు, పూర్తిగా మనిషి కాదు, ఎటు లేకోకుండా ఉండేటువంటి రూపము. భయంకరంగా పైన ఉండేటువంటి భయంకరమైన ఒక శబ్దంతో అగ్నిని కురుస్తూ ఉన్నాడు అన్నమాట. అటువంటి అగ్నితో సమానమైనటువంటి ఆ శబ్దము, ఆ వెలుతురు, ఆ వేడి హిరణ్యకశిపుడు అన్ని దిక్కులు చూసి స్తంభం మధ్య నుండి బయటకు వస్తున్నటువంటి ఒక విచిత్రమైన ప్రాణిని బాగా పరికించి చూస్తూ ఆశ్చర్యంగా ఉందే, ఇది ఎన్నడూ నేను చూడలేదబ్బా, ఇది విచిత్రమైన రూపం, ఇది అటు మృగం కాదు, అటు మనిషి కాదు, ఇది మృగము కాదు కదా, పోనీ మనిషిలాగా ఉందంటే మనిషి కూడా కాదు కదా, మనిషి సింహముల రూపంతో ఉన్న ఇది ఎటువంటి ప్రాణి అయి ఉంటుంది అని తలుస్తూ ఉండగానే అతడి ఎదుట శ్రీహరి నరసింహ రూపంతో సాక్షాత్కరించాడు. ఓం నారసింహాయ నమః.